హలో నమస్తే వెల్కమ్ టు సినిమా రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది సినిమా ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం SSMB29 షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరిగింది. యూనిట్ కన్ఫర్మ్ చేయకపోయినా ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో అదే ట్రెండ్ కనిపిస్తుండడం ఇది వైరల్ అవుతుంది. సీక్వెల్ ట్రెండ్ ను మొదలుపెట్టింది జక్కన్నే కావడంతో SSMB29 2 భాగాలుగా రావడం పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. ఇప్పుడు జక్కన్న మనసు మార్చుకున్నారు. మహేష్ మూవీని కాస్త లెంతీగా అయినా ఒకే పార్ట్ లో ముగించేయాలని ఫిక్స్ అయ్యారు. దాదాపు 3.5 గంటల నిడివితో మహేష్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు మూవీ మేకర్స్. అయితే ఈ నిర్ణయానికి కారణం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇది హాట్ టాపిక్ అయింది. అనవసరంగా కథను లాగటం కన్నా షార్ట్ అండ్ క్రిస్పీగా ఆడియన్స్ ను ముందుకు తీసుకురావాలన్నది రాజమౌళి ప్లాన్ అన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో రెండు సినిమాలకు మహేష్ డేట్స్ ఇవ్వడం కష్టమన్న ఉద్దేశంతోనే జక్కన్న ప్లాన్ మార్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ రెండింట్లో ఏది నిజమైనా SSMB29 ఒకే పార్ట్ గా రావడం మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అయితే ఇటీవల మహేష్ షూట్ నుంచి బ్రేక్ తీసుకుని కుటుంబంతో ఫారెన్ టూర్ వెళ్లారు. అయినప్పటికీ మూవీ షూటింగ్ యథావిధిగా జరుగుతుంది. ఇవండి ఇవాల్టి సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.